ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య కేసులో అందరిని సాక్షులను భయపెడతాం కానీ వాళ్ళని డబ్బులు ఇచ్చి లొంగదీయడం కానీ మీరు ఏ విధంగా చూడాలంటారు? అసలు నిన్న పారిపోయాడుగా, దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చుగా. ఇప్పుడు ఆయన పారిపోయి ఇప్పుడు ఎస్కేప్ ఎక్కడున్నాడో తెలియదు. అనంతబాబు ఒక దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసి ఈ రోజు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి అలాగా ఆ కేసుని అలా తప్పించుకొని వచ్చాడు. ఇప్పటికి మళ్ళీ ఏం చేస్తున్నాడు, ఎవరైతే ఇందులో సాక్షిగా ఉన్నారో వీళ్ళందరినీ కొనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి చెల్లుబాటు అయింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఇది చెల్లదు. నువ్వు తప్పు చేయనట్టువైతే నిలబడి పోరాడతావుగా. నువ్వు తప్పు చేసినాడు కాబట్టి ఈ రోజు నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు నువ్వు కనబడకుండా. అది ఎలాగా దళితుల పక్షం మన సుధాకర్ గారిని చూశాంగా, డాక్టర్ సుధాకర్ గారు హత్య చూశాంగా. కరోనా టైంలో కేవలం మాస్క్ అడిగాడని చెప్పని దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం అందించట్లేదు అని చెప్పి ఆయన అన్న మాటకేగా మనం దళితుడని చూడకుండా అంత మంచి డాక్టర్ని ఒక పిచ్చోడు అని చెప్పి ముద్ర వేసి ఆ రకంగా చంపేశారు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కి ఒక దళితుడని లేదు, ఒక బీసీ అని లేదు, ఏమని లేదు. అదే రకంగా బీసీలో అమర్నాథ్ గౌడ్ మన 10th క్లాస్ చదివే కుర్రోడ్ని ఆ రకంగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నందుకు అడిగినందుకు మరి అదే ఆయన పుస్తకాలు చించి ఆ పిల్లోడి నోట్లో పెట్టి నిర్దాక్షంగా కాల్చేశారే. మరి ఆ రోజు మరి బీసీ ఎస్సీ అనే లేదు. అదే మళ్ళీ ఇదే జగన్మోహన్ రెడ్డి తెనాల్లో సిగ్గుచేట అనమాట. తెనాల్లో ఒక రౌడీ బ్యాచ్ కొట్టుకుంటే, గంజాయి బ్యాచ్ కొట్టుకుంటే ఆ గంజాయి బ్యాచ్ కొట్టుకున్న వాళ్ళని పరామర్శించడానికి వచ్చాడు. ఆ కుటుంబానికి ఏమైపోద్ది, వాళ్ళకి అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళు ఈదులు పడరా, వాళ్ళ పరువులు పోద్ది అని చెప్పి మాట్లాడడానికి వచ్చాడు. కానీ వీళ్ళ తరఫున ఎప్పుడైనా ఆ అమర్నాథ్ గౌడ్ విషయంలో గానీ, డాక్టర్ సుధాకర్ విషయంలో గానీ ఏదైనా సానుభూతి చెప్తే ఒక మాట చెప్పాడా? దీన్ని బట్టి అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డికి ఎస్సీలు లేదు, బీసీ లేదు, ఎవరన్నా కూడా గౌరవం లేదు, వ్యవస్థ అన్నా గౌరవం ఉండదు. ఎమ్మెల్సీ అనంతబాబు అప్పటి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేయడం, తారుమారు చేయాలని చూడటంపై మీరేమంటారు? క్రూరత్వం, అంత రాక్షసత్వం, ఇంతకన్నా అమానుషం ఎక్కడైనా జరుగుద్దా? చంపేసి డోర్ డెలివరీ చేయడం ఇవన్నీ ఏంటంటే వీళ్ళకే చెల్లిందండి. ఎస్సీకి సంబంధించిన వ్యక్తిని చంపేసి వాళ్ళ ఫ్యామిలీకి నన్నేమి ఎవడో పేకలేడన్నంత ధైర్యంతో డోర్ డెలివరీ చేశాడంటే అలాంటి శిక్షించాలే తప్ప దాని ముందు ఇంకా మనం ఆర్గ్యూ చేయడం అనేది తప్ప. అంటే సాక్ష్యం చెప్పే వాళ్ళని డబ్బులు ఇచ్చి కానీ వీటి భయపెట్టడం పై ఏ రకంగా చూడాలంటే అనంతబాబు అంటే మరీ క్రూరత్వం కదండి. డబ్బులు ఇచ్చి ఇప్పుడు కొంతమంది ఉన్నారు, భయం కుటుంబం కోసం ఆలోచించి డబ్బులు తీసుకోపోయినా బెదిరిస్తారు, తీసుకున్నా బెదిరిస్తారు. ఏంటంటే వీళ్ళ అరాజకం అంతా ఇంత కాదు. ఇంకా వాళ్ళు ఏ భ్రమలో బతికేస్తున్నారంటే మా జగన్ పరిపాలనలో ఉన్నాము, జగన్ పరిపాలనలో బతికేస్తున్నాము, జగన్ ఉన్నారు మాకు అన్న ధీమా మీద బతుకుతున్నాను. కానీ ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు పోల్ చేస్తారు. ఇప్పుడు మీరు సాక్షులు మేము చేయలేదు, మేము చెందలేదని వీళ్ళు ప్రగల్భాలు పలుకుతారు. అలాంటప్పుడు పరారవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? నికార్సుగా నిర్భయంగా నేను చేయలేదు, నేను హత్య చేయలేదు, నేను నికార్సుగా ఉన్నాను, నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, ఎవరిని బెదిరించలేదని హీరింగ్ రావచ్చుగా. పరారైపోవడం ఎందుకు? అవునండి, అరాచక పాలండి. బెదిరించడాలు ఈ రాష్ట్రానికి అభివృద్ధి కోసం వాళ్ళు చూసే రకాలు కాదు. ఎంతసేపు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళ స్వార్థం. రేపు పాదయాత్ర, జగన్ గారు పాదయాత్ర చేస్తానంటున్నారు ప్రజల కోసం అని. ప్రజలు భ్రమపడితే అది అబద్ధం. ఆయన కోసం, ఆయన అనుచరులు కాపాడు కోసం ప్రజల్లోకి పాదయాత్ర, కానీ రాష్ట్రం కోసం అయితే కాదు. ఎమ్మెల్సీ వైసీపీ నేత ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశారు. ఇప్పుడు సాక్ష్యంలో వచ్చేటప్పుడు టయానికి, ఫైనల్ స్టీరింగ్ వచ్చే టయానికి సాక్షులను బెదిరించి వాళ్ళని డబ్బులు ఎరచోవటంపై మీరు ఏ విధంగా చూడాలంటే? దళితుల పక్షాన నేను ప్రతి ఒక్క ఇంటికి మేనమామగా ఉండి దళితులందరినీ కూడా రక్షించుకుంటానని చెప్పినటువంటి మనుషులు ఈరోజు న్యాయం చేయటానికి సాక్షులు వాళ్ళంతటా వాళ్ళ ముందుకు వచ్చిన వాళ్ళని బెదిరించేసి అన్యాయంగా వాళ్ళని వేరే చోటకి తరలించడము, వాళ్ళని భయభ్రాంతులకు చేసి దేనికి వాళ్ళు లొంగుతారో అది తెలుసుకొని వాటికి ప్రలోభాలు పెట్టి వాళ్ళని లేకుండా సాక్ష్యం చెప్పడానికి రానికుండా అడ్డుకుంటూ వాళ్ళకి శిక్షలు పడకుండా చేసుకొని ఈ రోజు కూడా తిరుగుతా ఉన్నారు బయట. నేను దళితుల్ని వెనకేసుకొస్తాను, వాళ్ళని నా పక్కనే కూర్చోబెట్టుకుంటానని ఇప్పుడు హత్యలు చేసిన వాళ్ళని బట్టి హత్యా రాజకీయాలు చేస్తూ ఆ కుటుంబానికి ఏమి కూడా అందజేయకుండా వాళ్ళకి ఇప్పుడు న్యాయం అనేది జరిగించాలి కదా. దళితుల పక్షాన మీరు ఉంటానన్నారు, న్యాయంగా చేయాలి కదా. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళే మేము సాక్ష్యం చెప్తామండి, మేము అప్రూవల్ గా మేము వచ్చేసేసి సాక్ష్యం చెప్పి కోర్టులో వాళ్ళకి శిక్ష పడాలని వాళ్ళంతటా వాళ్ళే వస్తున్నారు. అలాంటి వాళ్ళని అడ్డగించడం చాలా తప్పు చేయబట్టే కదా ప్రజలందరికీ తెలుసు.
అది ఎవరు హయాంలో జరిగింది, ఎవరు చేపించారు ఏంటి అన్నది కూడా అందరికి ప్రజలందరూ చూస్తున్నారు. పిన్ టు పిన్ ఈ రోజు ఏది కూడా దాచే పరిస్థితులు లేదండి. మనం ఎంత దాచిపెట్టాలన్నా, ఎవరిని మాయ చేయాలన్నా కన్నా న్యాయస్థానంలో అది వచ్చేటప్పటికి, ఆ టైం వచ్చేటప్పటికి ఎవరికి శిక్షలు పడాలో, ఎవరు ఇది చేయాలో కూడా అది చూపిస్తారు. వైసీపీ నేత దస్తగిరి హత్యకేసి వాళ్ళు ఈ గవర్నమెంట్ చేసింది అది ఇది అని వైసీపీ మాట్లాడతారు. దాని మీద ఏ విధంగా చూడాలి? మీరు చూసుకుంటే గత 2019లో ఎవరు రాజకీయం చేసింది మీరు కాదా? మీ బాబాయ్ చెందింది మీరు కాదా? ఆ రోజు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎక్కడ పారిపోయాడు? ఎందుకు మీ గవర్నమెంట్ లో దాకోసం వచ్చింది? తల్లికి హార్ట్ స్ట్రాక్, హార్ట్ అటాక్ అని చెప్పి, హార్ట్ స్ట్రాక్ అని చెప్పి ఎందుకు డ్రామా ఆడాల్సి వచ్చింది? ఊరు వాళ్ళలో ఆంబులెన్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది? మీరు నైట్ రాత్రి పూట చంపుతారు, పొద్దున వచ్చి ముసలికంగా అరుస్తారు. తెలియంది కాదు. ఈ దస్తగిరి అనే వ్యక్తి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైసీపీ కడప ఎమ్మెల్యే అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారి ముఖ్య అనుచరుడు. అక్కడ కడప జిల్లాలో అడవులను అడిగినా, మీ పులివెందులు అడవులు అడిగినా ఆయన ఎవరో, దస్తగిరి అంటే ఎవరో ఏంటో అందరూ అక్కడ చెప్తారు. మీకు తెలియని బాబోతం కాదు, చిన్న పిల్లలు అడిగినా చెప్తారు. మీరు జరిగింది ఏంటంటే రాత్రి చంపించడం, పొద్దున వచ్చి మొసలుగా ఏరడం. దొంగోడు ఎదుర్కొని దొంగ అంటాడు, ఎందుకు వీడు తప్పించుకోవడానికి. కాబట్టి అతను చేసిన హత్యకి ఎదుర్కొని నెత్తితే జనాలందరూ చంద్రబాబు చేశారు. జనాలకు ఎవరు పిచ్చోడు కాదు, ఏమీ కాదు. మీరు ఎవరు నమ్మించగలిగారు నేను అనుకున్నా, ఎవరు నమ్మలేదు. ఈ రోజు ప్రజలు అందరూ గమనిస్తున్నారు. మీరు 11 సీట్లకు పరిమితం అయ్యారు, రేపు ఒక సీట్ కూడా రాదు. వైసీపీ నేత దస్తగిరిని వైసీపీ వాళ్ళే చంపేసి, గవర్నమెంట్ చంపేసింది అది ఇదని మాట్లాడతారు వైసీపీ నేత. దాని మీద ఏమంటారు? దస్తగిరి పార్టీ వైసీపీలో ఒక నాయకు బినామీ, అంటే వాళ్ళ మధ్య లావాదేవీలు కూడా పక్కవాడికి సంబంధం ఏముంటది? అంటే మీరు చంపి కూడా పక్కవాడికి చెప్తా ఉంటారు. ఇప్పుడు మీ బాబాయ్ చంపింది మీరే, కానీ ఏం చెప్పారేమన్నా మా బాబాయ్ చంపింది వేరే వాళ్ళు. మీ కుటుంబ సభ్యులే నిజం చెప్పారు. ఏమని? మా నాన్న చంపింది మా అన్నయ్య, వాళ్ళ వదిన, మా కుటుంబ సభ్యులు చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతుంది. బినామీ అంటే ఏంటి? అతని దగ్గర డబ్బులు దాచుకొని వాళ్ళ దగ్గర లావాదేవీలు తేడా వచ్చింది. వైసీపీ చంపేసి టీడీపీ చంపింది, చంద్రబాబు చంపిందని మీకు వస్తే ఇప్పుడు మారట్లా. అసలు మీ పార్టీ పుట్టిందే దేనిగా? మీ రాజకీయాలే అచ్చా రాజకీయాలు. అసలు జగనే పెద్ద మాఫియా. మాఫియా ఏముంటది? మాఫియా సభ్యులే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తా ఉంటారు? రోజు అచ్చలు చేస్తా ఉంటారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా ఒక మంచిగా మాట్లాడని చెప్తే ఎవరు తప్పు చేసినా కూడా అతను పక్కన పెడతా ఉంటాడు. అసలు మీ సాక్షి పేపర్ చదివితే రంగా గారిని చంపారు, ఇంకొకరిని చంపారు. అసలు పేపర్ డస్ట్బిన్ పేపర్ అది. ఆ పేపర్ లో రాస్తే ఎవరు నమ్ముతారా? వీళ్ళు చంపేసి వీళ్ళు తప్పించుకోవడం కోసం మాట్లాడబడుతున్నారు. వీళ్ళు ఎలాగా నేను హత్య చేశాను ఎవరు చెప్పారో పక్కన తోయాలి. మీలో లావాదేవీలు తేడా. దస్కి జమ అవసరం టీడీపీ సంబంధమా? ఆయన చంపితే టీడీపీ లాభం వస్తా? ఇప్పుడు వాళ్ళ బాబాయిని చంపితే ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డి వస్తే చెప్తారు. కానీ ఇక్కడ రాజకీయం, అక్కడ రాజకీయం. మీరు ఇంకా మానుకోపోతే జనాభా చీని ఉమ్మేస్తున్నారు. ఎందుకని నేను ఇలా మాట్లాడుతున్నాను? దొంగలు ఏం చేస్తారు? రౌడీలు యాక్సిడెంట్ ఏం చేస్తారు? ఒక్కడే పెడతా ఉంటారు. అంటే ఏం లేదు, ఓ పరోజు చేద్దాం, దీన్ని వచ్చే రోజు మళ్ళీ ప్లాట్ఫారం చేద్దాం. ఆ రోజు నా బాబాయిని చంపి గవర్నమెంట్ వచ్చాడు, తర్వాత బయటకు వచ్చాక గవర్నమెంట్ పోయింది. ఇంకా మారబోతే వీళ్ళ మీద జనాభా ఉమ్మేసే పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళు కడప ఫ్యాక్షన్. డ్రైవర్ సుబ్రహ్మణ్యం ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ, వైసీపీ నేత ఎమ్మెల్సీ అనంతబాబు సాక్షులను బెదిరించి వాళ్ళకి డబ్బులు ఎర్ర చూపించడంపై మీరు ఏ విధంగా చూడాలి? ఈ రోజు వాళ్ళ సుబ్రహ్మణ్యం గారు సోదరు బయటకు వచ్చి ఈ రోజు సాక్షులను బెదిరిస్తున్నారు. వాళ్ళకి 3 లక్షలు 4 లక్షలు అని చెప్పేసి ప్రలోభాన్ని పెడుతున్నారని చెప్పేసి వాళ్ళ తమ్ముడు నవీన్ బయటకు వచ్చి చెప్పడం కూడా ఈ రోజు మనం చూడొచ్చు. ఈ రోజు ఆయన ఆ రోజున సుబ్రహ్మణ్యం డ్రైవర్ ని, ఒక దళిత బిడ్డని ఎట్లాగా అసలు ఏ విధంగా చంపేసి వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేసే విధంగా అచ్చా రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడు గత ప్రభుత్వంలోని వ్యవస్థలను నాశనం చేసేసి ఒక ప్రతిదానికి కూడా అరాచకాలని ఆ పరిపాలన అందించలేని అలాగా ఫెయిల్ అయ్యాడో కూడా చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఎమ్మెల్సీ రద్దు చేసి ఇతన్ని బహిష్కరించాల్సింది పోయి ఈ రోజు ఆయన సపోర్ట్ గా ఉంచుకొని ఈ రోజు ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా ఎటువంటి కింద దింపకుండా కూడా ఈ రోజు ప్రభుత్వంలో ఉంచుకుంటూ మళ్ళీ ఈ రోజున ఆయన చేసిన తప్పులు కూడా సాక్షులు నిర్మూలించే దశగా ఇది చేస్తున్నాడు. ఈ రోజు దళితులే కాదు, ఆ రోజున బీసీలకు అన్యాయం జరిగింది, ఎస్సీలకు అన్యాయం జరిగింది, బీసీ బిడ్డలను ఏ విధంగా దాడులు చేశారు కూడా గత ప్రభుత్వంలో చూసుకోవచ్చు. ప్రతి ఒక్కదాన్ని కూడా వ్యవస్థని నిర్మూలించే దిశగా చేశారు. ప్రతి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడిందే వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పు చేశారండి. తప్పు చేసి ఇప్పుడు భయపడ్డాడు. సాక్షులందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు జరిగిన అన్యాయాన్ని చెప్దామని చెప్పేసి ముందుకు వస్తున్నారు. ముందుకు వచ్చే దశలోనే ఏంది, వీళ్ళకి ఎక్కడ శిక్ష పడిద్ది, వీళ్ళని ఎక్కడ ప్రజలు చీకొడతారు. ఒకటి ఆయన అనంతబాబు శిక్ష పడితే ఆయనకు పడినట్టు కాదు, అది జగన్మోహన్ రెడ్డి పడినట్టు, అది బుద్ధి చెప్పినట్టు. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో చేయలేంది ఈ రోజు అండగా నిలబడ్డారు. దళితులకు అండగా నిలబడింది ఈ రోజు ప్రభుత్వం.
అందుకనే సాక్షులందరూ కూడా ధైర్యంగా ముందుకు వచ్చి దిశగా ఉంటుంటే ఈ రోజు ఒక్కొక్కరికి డబ్బాలు చూపించే దిశగా, లేదంటే వాళ్ళని చంపేస్తాం నేను బెదిరింపులు చర్యతో పాల్పడుతున్నారు. ఇలాగ బెదిరించడం అసలు కరెక్టేనంటారా? కరెక్ట్ కాదు, బెదిరింపులు పాల్పడుతున్నారండి. ఈ రోజు సుబ్రహ్మణ్యం ఆల్రెడీ దళిత బిడ్డకి అన్యాయం జరిగిందని ప్రజలందరూ చూశారు. దళిత సంఘాలు కూడా ఆ రోజు బయటకు వచ్చాయి కూడా. కానీ ఈ రోజు ఈయన మళ్ళీ ఇదే దశలోగా ఈ రోజు తప్పుదోవ పట్టే దిశగా ఈయన ప్రయత్నిస్తాడు ఈయన అనంతబాబు గారు. వైసీపీ నేత దస్తగిరిని వైసీపీ వాళ్ళ నాయకులే చంపేసేసి కూటమి గవర్నమెంట్ మీద చెప్పడంపై మీరేమంటారు? ఈ రోజు దస్తగిరినే కాదుగా వివేకానంద రెడ్డి గాని, ఆ తర్వాత వివేకానంద రెడ్డి కేసుతో సంబంధం ఉన్న గంగుల రెడ్డి గాని ఎవరిని తీసుకున్నా సరే, నిన్నగాక మొన్న పరకామణి కేసులో ఎవరైతే కేసు వేసిన ఆయన ఎలా చనిపోయారో ఇప్పటికీ మిస్టరీ. ఎవరినైనా సరే వీళ్ళే చంపేస్తారు. దాన్ని ఏంటి అంటే ఈ కూటమి ప్రభుత్వం మీద తోసేస్తారు. ఇది వాళ్ళకి అలవాటు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి దస్తగిరి చూద్దాం. దస్తగిరి ఎవరికి బినామీ? రవీంద్రనాథ్ రెడ్డికి బినామీ. ఆ బినామీ అయితే ఇది ఎలాగా కూటమి ప్రభుత్వానికి వాళ్ళని అతన్ని వేసేయాల్సిన అవసరం ఏముంటది? కాదు కదా, చిన్న పిల్లవాడు చెప్తారు. ఇది పెద్ద లాజిక్ ఉన్న విషయం కూడా కాదు. ఏంటంటే ఏది జరిగినా వాళ్ళకి సాక్ష్యాలు ఉండకూడదు. వాళ్ళ కేసులో ఒకటే వాళ్ళు నేర్చింది ఏంటంటే, ఏదైనా సరే వాళ్ళ కేసులో సాక్ష్యాలు ఉండకుండా ఎవరొడ్డొస్తే వాళ్ళని చంపేస్తారు. అదే రకంగా నిన్న పెద్ద దస్తగిరి కూడా వీళ్ళ బినామీ. వాళ్ళకి వచ్చిన ఇబ్బందుల వల్ల మరి ఆయన బినామీ కాబట్టి ఈయన ఏం అడ్డం తిరిగాడు ఏంటి అనేది ఆయనకి మరి చనిపోయానికే తెలియాలి. ఇప్పుడు పోలీసులు బయట చేస్తారు. ఆ రకంగా జరిగిన మర్డర్ అనేది రాష్ట్ర ప్రజలందరూ క్లియర్ కట్ తెలుసు. జగన్మోహన్ రెడ్డికి ఒకటే బాగా నేర్చుకున్నాడు, అబద్ధాన్ని 10 సార్లు నిజం 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 అని చెప్తే జనాభా నమ్మేస్తారు. ఇది బాగా జగన్మోహన్ రెడ్డి బాగా నమ్మిన సిద్ధాంతం అన్నమాట. ఏదైనా చేసేయడం, దాన్ని కూటమి మీద తోసేయాలి. కూటమిని ఈ రోజు ప్రభుత్వం వచ్చినప్పుడు కాడి నుంచి గత 2 సంవత్సరాల కాడి నుంచి అన్ని కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. అక్కడ పోలవరం గాని, ఇక్కడ అమరావతి గాని ఏదైనా జరుగుతుంది. ఈ ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఎటువంటి కారణం దొరకలేదు. దాన్ని ఇటువంటి బురద జల్లుతూ ఉంటే ఇది కడుక్కుంటూ టైం పోతుంటది. ఎంతో కొంత కట్ చేద్దాం, అభివృద్ధి జరగకుండా చేద్దాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ వాళ్ళకే ఆంధ్రప్రదేశ్ అంటే ఒక చిత్తశుద్ధి లేదండి. మిగతా రాష్ట్రాల్లో పక్కన తమిళనాడు గాని ఇంకోటి గాని ఏమన్నా తీసుకుంటే, ఏదైనా రాష్ట్రానికి అభివృద్ధి ఉంటే అభివృద్ధికి సంబంధించి ఇరు పార్టీలు కలిపి ఆ కేంద్రం నుంచి ఏమైనా నిధులు తెచ్చుకోవడం గాని చేస్తాయి. కానీ ఇక్కడ మన ఆంధ్రాలో ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ ఏంటంటే ఏది అభివృద్ధి చేయపోగా ఏంటంటే అడ్డుకోవడం. అసలు వీళ్ళు అడ్డుకోకుండా ఉంటే ఇంకా అభివృద్ధి చాలా స్పీడ్ గా జరిగింది. దాన్ని అడ్డుకోవడానికే ఇవన్నీ బురద జల్లే ప్రయత్నాలని మేము అనుకుంటున్నాం.